విల్లా కావచ్చు, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు. నోట్ మై వర్డ్స్ అండి, నెక్స్ట్ 2-3 ఇయర్స్లో బూమ్ అయిపోతున్న ప్లేస్, జస్ట్ ఎక్స్ప్లోడ్ అవుతున్న ప్లేస్ ఏదన్నా ఉంది అంటే అది హైదరాబాద్ సిటీ అండి. రియల్ ఎస్టేట్ హాట్ మార్కెట్. హైదరాబాద్ సిటీలో 4 జోన్స్ ఉంటాయి: ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఏ జోన్కు ఉండే స్పెషాలిటీస్ ఆ జోన్కే ఉన్నాయి. ఏ జోన్లో ఎస్టాబ్లిష్ అయిన ఇండస్ట్రీస్ ఆ జోన్లో ఉన్నాయి. సౌత్ జోన్ చూస్తే ఎయిర్పోర్ట్ ఉంటుంది, లాట్ ఆఫ్ ఎస్సీజెట్స్ అలా. సో బట్ ఎప్పుడు కూడా మేజర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ జోన్కి వెళ్తాయంటే ఇట్స్ వెస్ట్ జోన్ అండి. గత 15 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి కూడా మేజర్ రియల్ ఎస్టేట్ షేర్ అంతా కూడా వెస్ట్ జోన్లో కాన్సన్ట్రేట్ అవుతుంది. దీనికి రీజన్స్ ఏంటంటే మెయిన్లీ ఐటీ సెక్టర్ అంతా వెస్ట్ జోన్లో కాన్సన్ట్రేట్ అయి ఉంది. గ్లోబల్ బిజినెసెస్ అన్నీ కూడా వెస్ట్ జోన్లోనే ఉన్నాయి. జీసీసీస్ రీసెంట్గా ఆల్మోస్ట్ హైదరాబాద్లో 400+ జీసీసీస్ రీసెంట్ టైమ్స్లో ఎస్టాబ్లిష్ అయినాయి. ఇవన్నీ కూడా వెస్ట్ జోన్లోనే ఉన్నాయి. హెచ్ఎన్ఐస్ అంతా వెస్ట్ జోన్లోనే రిసైడ్ అయి ఉన్నారు. సో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ రిసైడ్ అయ్యే ప్లేస్ కూడా వెస్ట్ జోనే. అలాగే తెలంగాణ స్టేట్కి హైయెస్ట్ ఇన్కమ్ వచ్చే ప్లేస్ కూడా వెస్ట్ జోనే. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మేజర్ బూస్ట్ ఉండే ప్లేస్ కూడా వెస్ట్ జోనే. సో వెస్ట్ జోన్లో ఎంటర్ అయితే మరో ప్రపంచంలోకి ఎంటర్ అయినట్లుంటుంది. సో ఇప్పటికీ కూడా అందరూ వెస్ట్ జోన్లోనే ఇన్వెస్ట్ చేయాలి అనే ఆలోచనలో ఉంటారు. అది ఓపెన్ ప్లాట్ కావచ్చు, బట్ విల్లా కావచ్చు, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు. బట్ ఇక్కడ ఉన్న ఒకే ఒక థింగ్ ఏంటంటే అందరినీ ఆందోళనకు గురి చేసే అంశం, ప్రైజెస్ ఆర్ అవుట్ ఆఫ్ రీచ్ అండి. ప్రైజెస్ రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ప్రైజెస్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని విజన్తో ఇన్వెస్ట్ చేసి ఆ బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అది నెగ్లెక్ట్ చేసి గ్రో అవుతుంది అని రకరకాల ఫియర్స్తో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ వెస్ట్ జోన్ పొటెన్షియల్ ఏంటనేది ఇప్పుడు బియాండ్ డౌట్ అందరూ రియలైజ్ అయ్యారు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు, అక్కడ ప్రైజెస్ చూసినప్పుడు చాలామందికి అవి అందుబాటులో ఉండట్లేదు. సో సర్టెన్ ప్లేసెస్ నేను రిఫర్ చేస్తాను. వెస్ట్ జోన్లో ఇప్పటికీ కూడా అవకాశం ఉంది. అంటే వెస్ట్ జోన్ ఎక్స్టెన్షన్ అనుకోండి. ఫర్దర్గా వెస్ట్ జోన్ ఎక్స్పాండ్ అవ్వబోయే ప్లేస్ అది ముంబై హైవేని కన్సిడర్ చేయొచ్చు. ఇస్నాపూర్, ఇంద్రేశం, పటాన్ చెరువు, రుద్రారం ఇలాంటి మైక్రో మార్కెట్స్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే కంది ఐఐటి ప్రాంతాన్ని కన్సిడర్ చేయొచ్చు. పర్టికులర్గా శంకర్పల్లి అండ్ ఇట్స్ పెరిపెరల్స్ అండి. అరౌండ్ 25,000 per square yard ఎఫర్ట్ చేయగలిగితే శంకర్పల్లికి చాలా నియర్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నోట్ మై వర్డ్స్ అండి, నెక్స్ట్ 2-3 ఇయర్స్లో బూమ్ అయిపోతున్న ప్లేస్, జస్ట్ ఎక్స్ప్లోడ్ అవుతున్న ప్లేస్ ఏదన్నా ఉంది అంటే అది శంకరపల్లి. దానికి రీజన్స్ చాలాసార్లు చెప్పాను. నియోపోలిస్ చాలా నియర్గా ఉంటాం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి షార్ట్ డ్రైవ్, మోకిలాకి నైబర్. అలాగే హైదరాబాద్ టాప్ బిల్డర్స్ అంతా ఆ ప్లేస్లో కాన్సన్ట్రేట్ అవటం. సో ప్రాజెక్ట్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ లాంచ్ కాబోతుంది ఈ ప్రాంతంలో. అవి గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, విల్లా ప్రాజెక్ట్స్ కావచ్చు. సో దిస్ ఏరియా ఈజ్ గోయింగ్ టు బూమ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ అంటే. సో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ మిస్ అయి ఉంటారు. మోకిలా లాంటి ప్రాంతాల్లో, తుక్కుగూడ లాంటి ప్రాంతాల్లో. ఇప్పుడు బాధపడుతూ ఉంటారు, అరే ఆ రోజు ఇన్వెస్ట్ చేసి ఉండాల్సిందని. ఇప్పటికి కూడా ఆప్షన్ ఉంది. అదే శంకరపల్లి అండ్ శంకరపల్లి పెరిపెరల్. శంకరపల్లి నుంచి కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఇంకా లో బడ్జెట్లో కూడా అవైలబిలిటీ ఉంది. బిలో 20,000 కూడా కొన్ని ప్లేసెస్లో దొరుకుతాయి. అలాగే ముంబై హైవే ఆల్రెడీ చెప్పాను. సో కన్సిడర్ దీస్ ఏరియాస్ అండి. వెస్ట్ జోన్లో ఒక పీస్ ఆఫ్ వెల్త్ మీరు సెక్యూర్ చేసుకోవాలంటే ఈ మైక్రో మార్కెట్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సో ఈ విషయంలో ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. మీరు నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి 9133728888. ఎనీవే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.